ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా అందరూ? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు క్రిస్మస్ పండుగను ఆనందముగా అర్థవంతముగా జరుపుకోవడానికి. మరి ఈనాడు మనం వినటువంటి యొక్క పఠనాలను కొద్దిసేపు ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఈనాటి మొదటి పఠనమును మనము ధ్యానించుదాం. మొదటి పఠనము ఎక్కడి నుండి తీసుకున్నాం? యెషయా గ్రంథము నుండి 7వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు మనము ఎంతో శ్రద్ధగా ఆలకించి ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు జరిగినది ఈ సంఘటన? లేదా యెషయా ప్రవక్త మాట్లాడినటువంటి మాటలు ఆహాజు కాలములో, ఆహాజు ఆ యొక్క దేశానికి, యూదా దేశానికి రాజుగా పనిచేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనము ఎవరి సహాయాన్ని కోరుకోవాలి అంటే దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. దేవుని మీద ఆధారపడి జీవించాలి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆహాసు దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సహాయాన్ని కోరకుండా తన చుట్టూ ఉన్నటువంటి దేశాల సహాయాన్ని కోరటం మనం గమనిస్తూ ఉంటాం. చరిత్రలోనికి మనం తొంగి చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజు మనం విన్నటువంటి ఈ యొక్క పట్టణంలో మనము గమనించినట్లయితే ఆహాజుకు దేవుని పట్ల ఎటువంటి నమ్మకము లేదు. గుర్తును అడగమని ప్రవక్త చాలా స్పష్టముగా సెలవిచ్చినను, నేను దేవుణ్ణి పరీక్షించను అన్నట్లుగా ఆ రాజు పలుకుతున్నాడు. దేవుని పట్ల విధేయత వలనో, నమ్మకం వలనో, విశ్వాసం వలనో కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడంటే భయం లేదు, దేవుని మీద ఆధారపడే మనస్తత్వం అసలే లేదు. కాబట్టి తన శక్తి మీద, అదే విధంగా తన చుట్టూ ఉన్నటువంటి దేశాల సహాయం శక్తి మీద ఆధారపడ్డాడే గాని దేవుని శక్తి మీద ఆధారపడలేదు అనేటువంటి విషయాన్ని మనకి ఈరోజు ఈ యొక్క మొదటి పట్టణం మనకు గుర్తు చేస్తున్నది. ఒకసారి ఆ వాక్యాన్ని మరలా చదువుకుందాం. ఇది 2వ హెచ్చరిక. రాబోయేటటువంటి ఇమ్మానుయేలు గురించి ఆహాజుకు 2వ హెచ్చరికను దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒకసారి చదవండి 10వ వచనం. ప్రభువు మరలా, అంటే ఆల్రెడీ ఒకసారి హెచ్చరిక చేసి ఉన్నాడు, ఇది 2వ హెచ్చరిక. మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశమును వినిపించెను, నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింది నుండినైనను లేక ఆకాశము పై నుండినైనను చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని నేను. ప్రైజ్ ది లార్డ్. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, ఆహాజుకు దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టో లేదా విధేయతను బట్టో ఈ విషయాన్ని మాట్లాడటం లేదు. కానీ దేవుని మీద ఆధారపడటమే ఆహాజుకు అసలు ఇష్టం లేదు. తన చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల మీద ఆధారపడ్డాడే గాని దేవుని మీద ఆధారపడడానికి సిద్ధపడలేదు. అందుకని నైస్లీ చాలా అందరూ మెచ్చుకునే విధంగా పలుకుతూ ఉన్నాడు. ఇదిగో నేను దేవుణ్ణి పరీక్షింపదలుచుకోలేదు, పరీక్షకు నేను దేవుణ్ణి గురి చేయను అన్నట్లుగా పలుకుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ
మనము ఈ వాక్యము నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించకపోయినప్పటికీ కూడా ఆహాసు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి హామీను ఇస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే, యెషయా ఇట్లా, నేను దావీదు వంశస్థులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అంటే మనందరికీ తెలుసు, అర్థం ఏమిటి? దేవుడు మనతో ఉన్నాడు. ఈ యొక్క లేఖనము, ప్రవచనము నూతన నిబంధనలో మనము చదివినటువంటి సువిశేష పట్టణములో నెరవేర్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇదే ప్రవచనము, ఇదే లేఖనము నూతన నిబంధనలో ఆ ప్రభు నెరవేర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి కన్య గర్భవతి అయి ఏ విధంగా కుమారుని కని ఆ దేవుడు మనతో ఉండబోతున్నాడంటే, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన భయాలను తొలగించి రారాజు రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఖచ్చితంగా భయాందోళనకు గురి అయ్యారు. ఎందుకంటే అన్ని దేశాలు కూడా వారిని చుట్టుముట్టాయి. అన్ని దేశాలు అలాంటప్పుడు ఆ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేయాలి? దేవుని ఆశ్రయాన్ని కోరుకోవాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. అలా కాకుండా వీరు దేవుడు అంటే భయం లేకుండా జీవించారు ఖచ్చితంగా. కానీ దేవుడు వారిని ఎన్నుకున్నాడు కదా, వారి పట్ల ఎల్లప్పుడూ కూడా ఆ ప్రేమను చూపిస్తూనే ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దేవుడు మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు కూడా మాట్లాడే దేవుడు, మనము ఆరాధించే దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క పఠనం మనకు తెలియపరుస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆహాజు భయంతో నిండిన హృదయాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆ ప్రభువుని ఆశ్రయించినప్పటికీ కూడా ఆ ప్రభువుకు తన పట్ల, ఆ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. అందుకనే గొప్ప హామీని ఇస్తూ ఉన్నాడు. దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించడం చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుతున్నారు. ఎలా? మాటల ద్వారా, కార్యాల ద్వారా విసిగించుతున్నారు. అయినప్పటికీ కూడా సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా సమస్యలు, భయము ఉన్నప్పుడు దేవుడు మౌనముగా ఉండడు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు ఈ వాక్యం మనకి తెలియపరుస్తున్నది. మనము ఆయన్ని ఆశ్రయించకపోయినప్పటికీ కూడా మన అవసరాలను, మన సమస్యలను, మన బాధలను, మన కష్టాలను, మన శ్రమలను గుర్తించి ఆ సమస్యలను తీర్చే దేవుడు మనం నమ్మేటటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన కుటుంబ సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఎదురైనప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా? ప్రార్థనలో మనము ఆయన యొక్క స్వరాన్ని ఆలకించాలి. ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. మన జీవితాల్లో మనం ఏది ఎదుర్కోవాలన్నా, ఏది జయించాలన్నా కూడా ఏముండాలి? ప్రార్థన అంటే ఆయుధం మనతో ఉన్నప్పుడు తప్పకుండా మనం ఎప్పుడైతే ఆ ప్రభుతో మాట్లాడతామో ఆ ప్రభు మనతో కూడా మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని మనం ఆలకించి మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళతామో తప్పకుండా దేవుడు మనలో ఉన్నటువంటి యొక్క సమస్యలన్నింటినీ కూడా తొలగించే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన భయాల మధ్యలో కూడా మాట్లాడతాడు అనడానికి ఈ వాక్యం ఒక నిదర్శనం, ఒక సూచన.
కాబట్టి శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మీరు భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రార్థించండి, తప్పక దేవుడు మీతో మాట్లాడుతాడు, మీకున్నటువంటి సమస్యలను తొలగిస్తాడు. రెండవది, తప్పుడు భక్తి దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. తప్పుడు భక్తి అంటే మనసులో ఒకటి, బయటకి ఇంకొకటి, లేదా బయట మాత్రం ఎంతో అద్భుతంగా మనము మన యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటూ ఉంటాం, కానీ మనసులో మాత్రం దేవుని పట్ల ఎటువంటి విశ్వాసం ఉండదు, ఎటువంటి నమ్మకము కూడా ఉండదు. అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదాలను కోల్పోయే అవకాశం కూడా ఉన్నది. కపట భక్తులు అంటూ ఉంటాం కదా, కపట వేషధారులు అంటే బయటకు మాత్రం చాలా చాలా అందముగా అన్ని విషయాలలో పాల్గొంటూ ఉంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అన్నింటిలో ఉంటారు, కానీ మనసు మాత్రం కుళ్ళిపోయి ఉంటుంది. మనసు నిండా స్వార్థము, మనసు నిండా రోగము, మనసు నిండా గర్వము, వీటితో నిండి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి భక్తి మనకు విశ్వాసానికి అడ్డుగోడగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి విశ్వాసము బలపడదో, మన విశ్వాసములో నిజాయితీ, నీతి ఉండదో, దేవుడు మన జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు చేయలేడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు అద్భుతం చేసిన ప్రతిసారి కూడా ఆయన ఏమంటూ ఉన్నాడు, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. విశ్వాసం లేకుండా ఏ మేలులు దేవుడు మన జీవితాల్లో చేయడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నీతి, నిజాయితీ, నిజమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. మనసులో ఒకలాగానే ఉండాలి, బయటకు కూడా ఒకలాగానే ఉండాలి. మనసులో ఒకటి, బయటకు ఇంకొకటి. మనం మనుషుల్ని మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడు. మనకు కనపడకపోవచ్చు హృదయం, ఇతరుల హృదయంలో ఏముందో మనకి కనపడకపోవచ్చు, కానీ దేవుడు, మనం నమ్మే దేవుడు ఖచ్చితంగా మన యొక్క బాహ్య అందాన్ని చూసి మనల్ని ఆశీర్వదించడు, కానీ నీ హృదయపు అందాన్ని చూసి ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ హృదయము ఎలా ఉండాలంటే నీతి, నిజాయితీతో కలిగినటువంటి భక్తితో నిండి ఉండాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు బయటకు భక్తుల్లా కనిపించినా మన మనసులో మాత్రము దేవుని మీద ఎటువంటి నమ్మకం ఉండదు. ఏదో ఆదివారం పూజకి వెళ్ళాలి కాబట్టి వెళుతూ ఉన్నాం, లేకపోతే ఫాదర్ గారు ఏమైనా అనుకుంటారేమో, లేదా నా చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, విమర్శిస్తారేమో అని భయంతో వచ్చేవారు కూడా ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నది ఏమిటంటే నిజమైన విశ్వాసంతో ఆయన సన్నిధికి రా, నిజమైన నమ్మకంతో ఆయన యొక్క ఆశ్రయమును కోరుకో. ఎందుకంటే సమస్తమును ఎరిగినటువంటి దేవుడు మనం నమ్మే దేవుడు. సమస్తము సాధ్యమే ప్రభువుకి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ సమస్య ఉన్నా కూడా, ఎటువైపు నుండి నీకు ఇబ్బందులు కలిగినా కూడా ఆ ఇబ్బందులను తొలగించే దేవుడు మనం నమ్మేటటువంటి దేవుడు. కాబట్టి ఈ మేలులు ఎప్పుడు పొందగలవంటే నిజమైన భక్తి, భయము దేవుని పట్ల ఉన్నప్పుడు, నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ విషయాల్లో మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నా హృదయము నిజముగా ప్రభు ఆజ్ఞలతో నిండి ఉన్నదా, ప్రభు పట్ల విషయాలతో నిండి ఉన్నదా, ప్రభు యొక్క వాక్యంతో నిండి ఉన్నదా, మంచి విషయాలతో నిండి ఉన్నదా అని మనము అనునిత్యము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. మనల్ని శోధించడానికి, మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి అనేక రకాలుగా, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలోనే మనకి ఆయన పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అతని పట్ల, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. తద్వారా దేవుడు మన జీవితంలో మేలులు చేస్తాడు. ఇక మూడవది ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. అది మనము 14వ వచనములో ఆలకించినాం. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు
పెట్టును. ఇది కేవలం ఒక సంకేతకం మాత్రమే కాదు, ఒక సూచన మాత్రమే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక రక్షణ గుర్తును ఇస్తున్నాడు. దేవుడు మనతో ఉంటే మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ సాతాను శక్తులకి మనము లోబడి జీవించాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం భయపడుతూ ఉంటాము అంటే దేవుడు మనతో ఉండేలా మనము జీవించటం లేదు. అందువల్లనే మనము భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు క్రీస్తులో దేవుడు మనలో నడుస్తూ ఉంటాడు. నేను ఆయనలోను ఆయన నాలోను ఉంటాడు అని ప్రభు అనేక మార్లు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆనందంలో ప్రభు ఉంటాడు, మన బాధల్లో ఉంటాడు, మన విజయాల్లో ప్రభు ఉంటాడు, అపజయాల్లో ప్రభు ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఐధైర్యానికి గురి అవ్వాల్సిన అవసరము లేదు, ఎందుకంటే గొప్పటి హామీ ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీకు ఒక కుమారుడు జన్మించును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుము, ఎందుకంటే ప్రభు అనునిత్యము కూడా మీతో ఉండబోతున్నాడు. ఎంత గొప్ప హామీ ప్రియ దేవుని బిడ్డలారా. అనునిత్యము కూడా మన ముందు ఉండి నడిపిస్తూ ఉంటాడు, మన వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటాడు. అటువంటి దేవుడి పట్ల మనము అనునిత్యము కూడా మనం ఈ విశ్వాసాన్ని కలిగి జీవించాలి. మనం నమ్మాలి, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము చెడు మార్గములో నడవకూడదు, చెడు పనుల్లో చేయకూడదు అని అటువంటి ఆ యొక్క నమ్మకము, విశ్వాసం అనేది మనలో ఉండాలి. ఎప్పుడు మనం తప్పు చేయమంటే ఎప్పుడైతే మనము ఇదిగో ప్రభు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నా వెన్నంటే ఉన్నాడు అని ఎప్పుడైతే నమ్ముతూ ఉంటామో ప్రియ దేవుని పిల్లలు, అప్పుడే మనం తప్పు చేయడానికి భయపడుతూ ఉంటాము. కాబట్టి ఈ విషయాలను యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఈరోజు మనందరికీ కూడా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు, యూదా ప్రజలకు బోధించి ఉన్నాడు. ఈరోజు నీతో నాతో కూడా ఈ విషయాలని బోధిస్తున్నాడు. కాబట్టి ఈ 3 విషయాలని మనం ఈ యొక్క పట్టణం నుండి నేర్చుకుందాం, మన యొక్క జీవితంలో అన్వయం చేసుకుందాం. దేవుడు మన భయాల మధ్య కూడా మాట్లాడతాడు, ఇది నగ్న సత్యం. కాబట్టి మనం మన జీవితాల్లో వచ్చేటువంటి సమస్యలకు భయపడాల్సిన అవసరము లేదు. ఆయన స్వరాన్ని ఆలకించండి. ఆయన ఎంతో ప్రోత్సహిస్తాడు, ఎంతో భరోసాని కల్పిస్తాడు. ఆయన స్వరాన్ని వినటంలో మనం విఫలమవుతూ ఉంటాం కాబట్టి మనము ఇంకా నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటాం, భయానికి గురి అవుతూ ఉంటాం. కానీ ఆయన స్వరాన్ని విన్న ఏ వ్యక్తికి కూడా ఎటువంటి భయాన్ని కలిగి ఉండడు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు తోడుగా ఉంటాడు, నన్ను దీవిస్తాడు అన్నటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఈరోజు నా కష్టాలు వచ్చినవి, నా కష్టాలు ఈ రోజే తీరిపోవాలి, లేకపోతే దేవుడు అనేవాడే లేడు అని అవిశ్వాసంలోకి ప్రవేశించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది తప్పుడు భక్తి దేవుని యొక్క ఆశీర్వాదానికి అడ్డుకట్టగా ఉంటుంది. కాబట్టి నిజమైన భక్తి, నిజమైన విశ్వాసాన్ని కలిగి జీవించండి. మూడవది ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనతో ఉన్నాడు, అన్ని విషయాలలో దేవుడు మనతో ఉంటాడు అన్నటువంటి నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా ఇంకా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండో పట్టణం మనం చూసినట్లయితే పునీత పౌలు గారు ఎవరికి రాస్తున్నారు? రోమీయులకు రాస్తూ తను ఎంతో చక్కగా తన గురించి తానే వర్ణించుకుంటూ ఉన్నాడు. ఏ విధంగానంటే, యేసుక్రీస్తు సేవకుడును, అపోస్తలుడుగా ఉండుటకును పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు అయిన పౌలు వ్రాయునది. ఎంత చక్కగా ప్రియ దేవుని బిడ్డలారా పౌలు గారు సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన గురించి తానే పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరికి? పౌలుకు, రోమా ప్రజలకు తన గురించి, ఇదిగో నా స్థానము ఇది, నా బాధ్యత ఇది, యేసుక్రీస్తు సేవకుడును అపోస్తలుడుగా ఉండుటకును పిలువబడిన వాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు అయిన పౌలు వ్రాయునది అని ఎంతో అద్భుతముగా సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపును పౌలు గారు పొంది ఉన్నాడు. ఎక్కడ? దమస్కా నగరానికి ప్రయాణం చేస్తూ ఉండగా
ఆయన ఆకాశము నుండి ఒక స్వరమును వినాడు, పౌలు సౌలు సౌలు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు అని మాట్లాడాడు దేవుడు. ఎవరు ప్రభు, నేను నిన్ను హింసించడం ఏమిటి అని స్వరం వినిపించింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఏ విధంగా సంఘటనలు చోటు చేసుకున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుని పిలుపును అందుకున్నటువంటి పౌలు గారు తన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నాడు. అందుకని ఒక అపోస్తలుడుగా నేను పిలువబడి ఉన్నాను, ఒక సేవకుడుగా, పరిపాలించే వ్యక్తిగా కాదు. తనని తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. పాపాత్ముడిగా ఉన్నటువంటి సౌలును పరిశుద్ధుడిగా తయారు చేశాడు ఆ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యొక్క పౌలు గారి యొక్క సువార్తలో కేంద్ర బిందువు ఏదైనా ఉందంటే క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువునే కేంద్ర బిందువుగా ఆయన ఉంచి ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు గురించే బోధించాడు, కానీ ఇక వేరే విషయాలలో ఎటువంటి శ్రద్ధ కూడా చూపించలేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పౌలు తనను తాను క్రీస్తు యేసుకు సేవకుడుగా చేసుకున్నాడు. సేవకుడు, ఒక దళాన్ని నడిపించినటువంటి సౌలు గారు పౌలుగా మారి ఏ విధంగా జీవించాడో మనందరికీ తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. నేను జీవించినా మరణించినా క్రీస్తు కోసమే అన్నటువంటి మార్పు చోటు చేసుకున్నది పౌలు గారిలో. ఎంత అద్భుతమైనటువంటి మార్పు అంటే ఇక నేను జీవిస్తూ ఉన్నానంటే నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు జీవిస్తూ ఉన్నాడు. ఇట్ ఇస్ నో లాంగర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో నేను జీవిస్తూ ఉన్నానంటే నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు అని అనేక మార్లు ఆయన మాట్లాడటమే కాదు, అదే విధంగా జీవించాడు. ఒకే ఒకసారి ప్రభువుని దర్శించినది ఆకాశం నుండి, అది కూడా డైరెక్ట్ కాంటాక్ట్ కాదు. అయినప్పటికీ కూడా పౌలు గారిలో ఎంతో అద్భుతమైనటువంటి మార్పు చోటు చేసుకున్నది. వాట్ అబౌట్ అస్, మన పరిస్థితి ఏమిటి? మనము కూడా దేవుని చేత పిలువబడిన వారమే. ఎప్పుడు పిలువబడ్డాం? జ్ఞానస్నానం ద్వారా మనము కూడా పిలువబడి వారమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా పౌలు గారి ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. ఒక సేవకుడుగా, సేవకురాలుగా, అపోస్తలుడుగా, ఆయన యొక్క శిష్యుడిగా, శిష్యురాలుగా ఆ ఉత్సాహంతో మనము సువార్తను బోధించడంలో మన యొక్క జీవితాన్ని మనము సమర్పించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మన యొక్క చిన్న చిన్న మాటల ద్వారా, చిన్న చిన్న కార్యాల ద్వారా కూడా ప్రభు యొక్క సువార్తలో మనము కూడా భాగస్థులు కావచ్చు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడమో లేదా గొప్ప గొప్ప జన సమూహానికి ప్రసంగాలు చెబితేనో సువార్తికుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో చిన్న చిన్న మాటలు, దేవుని గురించి మాటలు పలికినా కూడా అది కూడా గొప్ప పరిచర్యే. అనుకోవద్దు కేవలం గురువులకి, అమ్మగారులకి, పూజారులకి మాత్రమే ఈ బాధ్యత ఇవ్వబడినది, మాకు సంబంధం లేదని ఎప్పుడు కూడా మీరు అనుకోబాకండి. ఎందుకంటే జ్ఞానస్నానం స్వీకరించడం ద్వారా మీరు కూడా సువార్త పరిచర్యలో భాగస్థులే. కొంతమంది సంఘ పెద్దలుగా ఎన్నుకోబడతారు, కొంతమంది ఉపదేశులుగా ఎన్నుకోబడతారు, కొంతమంది మరియా దళంలో సభ్యులుగా ఎన్నుకోబడతారు. ఈ విధంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను ఇస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ బాధ్యతను మనము నెరవేర్చినప్పుడు మనము దేవునికి మన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా సమర్పించుకున్నట్లే. కాబట్టి పౌలు గారు ఏ విధంగా పిలుపును పొంది ఆయన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడో మనము కూడా అలానే ఆ దేవునికి మన యొక్క జీవితాన్ని సమర్పించుకోవడం ద్వారా దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనము ఇటువంటి స్వార్థం లేకుండా చేసిన సేవను దేవుడు ఆశీర్వదిస్తాడు, చూసి ఆనందిస్తాడు. పౌలు గారు చేసింది అదే, నిస్వార్థమైనటువంటి సేవ. పేరు ప్రఖ్యాతుల కోసం ఇప్పుడు కూడా ఆయన చేయలేదు. ఆయన నమ్ముకున్నటువంటి దేవుడిని అందరికీ పరిచయం చేయాలి అన్నటువంటి తలంపు, ఆలోచన ఆయనలో ఉంది. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా, చెరసాల్లో పెట్టినా కూడా ఆయన పరిచర్యలో కొద్దిగా కూడా ఉత్సాహము తగ్గలేదు. చివరికి చెరసాలలో ఉండి కూడా ఆయన అనేక పత్రికలు వ్రాసాడు, అనేక మందిని దేవుని వైపు నడిపించాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఒక సామాన్యుడే,
ఆకాశం నుంచి ఊడిపడలేదు. మనలాగనే సమాజంలో జన్మించాడు, కాకపోతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు, ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి జీవించాడు. కాబట్టి ఇక నేను జీవించినా మరణించినా ప్రభువు కోసమే. ఈ కన్విక్షన్, ఈ ఆత్మవిశ్వాసం మనలో కలగాలి. ప్రతి క్రైస్తవురాల్లో కూడా ఇటువంటి తలంపు, ఇటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా పరిచర్య ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకెందుకులే, మనం రక్షించబడితే చాలు, ఇతరులు ఏమైపోతే మనకెందుకు అన్నటువంటి ఆలోచనలు కూడా మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా అనవసరమైన విషయాల మీద కాకుండా ఇటువంటి విషయాల్లో మీరు కానీ మీ యొక్క సమయాన్ని, మీ యొక్క శక్తిని కేంద్రీకరిస్తే దేవుడు హర్షిస్తాడు. పౌలు గారు లేటుగా వచ్చినప్పటికీ, లేటుగా అంటే అపోస్తలుల్లో యాక్చువల్గా లేడు, అపోస్తలులతో పాటు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాదు. ఎవరు? పౌలు గారు. లేటర్ ఆన్ క్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, కానీ పరిచర్యలో మాత్రం ముందంజలో ఉండేవాడు. కారణం దేవుని పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసము, భయము, భక్తి, విధేయత. దేవుడు నన్ను ఈ యొక్క కార్యం కోసం ఎన్నుకున్నాడు అని గుర్తించాడు, ఆ విధంగానే జీవించాడు. దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు గురించే బోధించాడు, ఇక వేరే విషయాలు ఏవి కూడా ఆయన బోధించలేదు. నేను అలాంటి వాడిని, ఎలా ఉంటే వాడిని, నాకు ఆ అధికారం ఉండేది, ఈ అధికారం ఉండేదని ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకోలేదు. దేవుని బిడ్డలారా కాబట్టి మన యొక్క విశ్వాసానికి కేంద్ర బిందువు ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రభు ఉండాలి. క్రీస్తు ప్రభువు గురించి మాత్రమే మనము మాట్లాడాలి. ఆ ఎలాంటిది, ఈ ఎలాంటిది అనేది పక్కన పెట్టి ఆ పాస్టర్ గారు ఇలా మాట్లాడి, ఈ పాస్టర్ గారు ఇలా మాట్లాడి, ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు, ఇవన్నీ లోకానికి సంబంధించినవి దేవుని బిడ్డలారు. కాబట్టి మన యొక్క విశ్వాసము ఆచారాలకు మాత్రమే పరిమితం కాకూడదు. యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగి జీవించాలి. ఆ వ్యక్తిగత సంబంధం ఎప్పుడైతే బలముగా ఉంటుందో మన మాటలో మార్పు వస్తూ ఉంటుంది, మన పనిలో కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిగత సంబంధం లేకనే ప్రభువుతో మనము కొన్నిసార్లు తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటాం. వ్యక్తిగత సంబంధాన్ని పౌలు గారు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు, గొప్ప సాక్షిగా నిలిచాడు. అదే ప్రభు మన నుండి కోరుతున్నాడు. సిద్ధపాటు కలిగి జీవించడం అంటే అదే దేవుని బిడ్డలారా మొదటి రాకడలో క్రీస్తు ప్రభు మనందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా అంగీకరించాడు. కానీ రెండవ రాకడలో ఆ విధంగా ఉండబోదు, ఖచ్చితంగా శిక్షించడానికే వస్తాడు. ఆ శిక్ష ఎవరికి అంటే ఎవరైతే తప్పుడు మార్గంలో నడుస్తారో. మంచి మార్గంలో నడిచే వారికి ఖచ్చితంగా ఇదిగో ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె అంటాడు, ఇదిగో ఇతను నా ప్రియమైనటువంటి కుమారుడు అంటాడు. కానీ ఎవరైతే ప్రభు ఆజ్ఞలను పక్కన పెట్టి సొంత ఆజ్ఞలను తయారు చేసుకొని జీవిస్తారో శిక్ష తప్పక ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, ఈ విషయాలను మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. పౌలు గారు ఒక గొప్ప ఉదాహరణ. పాపపు జీవితంలో జీవించినప్పటికీ ఆయన తర్వాత మారుమనసు పొంది ప్రభువునే తన యొక్క జీవితంలో కేంద్ర బిందువుగా పెట్టుకున్నాడు, ముఖ్యమైనటువంటి వ్యక్తిగా పెట్టుకున్నాడు, అలానే బోధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధులుగా పిలిచారు. జ్ఞానస్నానం ద్వారా ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధ జీవితంలో జీవిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా మన మాటల్లో, పనుల్లో ఆయన ప్రభు మన పట్ల ఏ విధంగానైతే కృపను చూపించాడో అలానే ఆ కృపను మనము కూడా చూపించాలి. ఒకసారి 7వ వచనం చదవండి. రోము నగరమందలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికీ శుభమును కోరుచు వ్రాయినది. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపను సమాధానమును కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రోములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా ఆల్రెడీ పౌలు గారు గుర్తిస్తూ ఉన్నారు.
అలానే ఆ పరిశుద్ధులుగా పిలువబడిన దేవుని ప్రియులందరికీ కూడా నేను శుభమును కోరుతున్నాను, ఆశీర్వాదాలు కోరుతున్నాను. కాబట్టి మన తండ్రి దేవుని నుండి, ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు ఏమి ఇస్తున్నాను? కృపను, ఆశీర్వాదాలు. మన నోటి నుండి ఆశీర్వాదాలు రావాలి, మన నోటి నుండి కృప రావాలి, మన నోటి నుండి ప్రోత్సహించే పదాలు రావాలి, కానీ విమర్శించే పదాలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు చూడండి ఎంత అద్భుతంగా తనను తాను తగ్గించుకున్నాడు, అలానే దేవుని యొక్క కృపను వారితో పంచుకుంటూ ఉన్నాడు. మీకు కృపను సమాధానమును కలుగునుగాక అంటూ ఉన్నాడు. అంటే ఆశీర్వాద వచనాలు మన నోటి నుండి ఎప్పుడు కూడా ఆశీర్వాద వచనాలు రావాలి, కానీ శాపనార్థాలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కోపం వచ్చినప్పుడు శాపనార్థాలు పెడుతూ ఉంటారు కొంతమంది. అవునా కాదా? చెప్పండి, నిజం చెప్పండి. శాపనార్థాలు పెడుతుంటారు. కానీ క్రైస్తవులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని కృపను అనుభవించిన మనము ఆ కృపను ఇతరులతో పంచుకోవాలి, ఆ దయను ఇతరులతో పంచుకోవాలి అనేది దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిలుపును గుర్తించాలి. లేదు ఫాదర్ గారండి, మాకు ఎప్పుడు ఇచ్చాడు దేవుడి పిలుపు అంటే? ఎప్పుడు ఇచ్చాడు? జ్ఞాన స్నానం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పిలువబడ్డాం, గురువులైతేనే కాదు. రెండవది, యేసుక్రీస్తువే మన యొక్క జీవితానికి కేంద్ర బిందువుగా ఉండాలి. ఆస్తులు, ఐశ్వర్యాలు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఇవి కాదు. ముఖ్యం ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రభువే మన జీవితంలో ఒక కేంద్ర బిందువు. అంటే ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరై ఉండాలి? ప్రభు అయి ఉండాలి మన జీవితంలో. ఇక మూడవది, కృపతో మరియు శాంతితో జీవించాలి. మన తోటి వారితో, ముఖ్యంగా మన తోటి సహోదరి సహోదరులతో ఎలా ఉండాలి? ఆ కృపతోనూ శాంతియుతంగా ఉండాలి. విమర్శించుకోవడాలు, శాంతిని అశాంతిగా మలుచుకొని జీవించడాలు ఇవి దేవునికి అయిష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పునీత పౌలు గారు ఎంతో అద్భుతంగా మనకి ఈ విషయాలను తెలియపరుస్తున్నాడు. ఆయన కూడా తన యొక్క జీవితంలో జీవించాడు. ఆయన కృపను, ఆ దేవుని యొక్క కృపను పంచాడు. దేవుని యొక్క పిలుపుని పొంది సంపూర్ణంగా ఆయన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలానే యేసుక్రీస్తుని కేంద్ర బిందువుగా తన యొక్క జీవితంలో ఉంచాడు. అలానే మనము కూడా ఉంచినప్పుడు తప్పక దేవుడు ఇంకా మనల్ని బలపరుస్తాడు. ఇక మూడవ పట్టణం, ఏ పట్టణం? సువిశేష పట్టణం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూసి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యేసు ప్రభు యొక్క జన్మదినము ఏ విధంగా చోటు చేసుకున్నదో మనకి ఎంతో అద్భుతముగా ఈ యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నాకు చదివినప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏమిటంటే, దేవుని ఆలోచనలు వేరు, మానవుని ఆలోచనలు వేరు. ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలే గొప్పగా ఉంటాయి, మానవుని ఆలోచనలు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలో ఎటువంటి పరిమితులు ఉండవు, లిమిటేషన్స్ అనేవి ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క ఆలోచనను మానవునికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆమె భర్తయగు 19వ వచనం ఒకసారి చదవండి. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుడొచ్చి మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యము ద్వారా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. అదే మానవుని ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి సంఘటన జరిగింది అనుకోండి ఎవరో ఒకరి జీవితంలో, మానవుని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? పెళ్లి కాకుండానే గర్భవతి ఎవరైనా అయితే, ఇక లోకంలో నా అంత పరిశుద్ధుడు లేడన్నట్టుగా మనము విమర్శిస్తూ ఉంటాం. ఇది సహజంగా జరిగేదే సమాజంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు కానీ దేవుని ఆలోచనలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ శక్తితో ఆమె గర్భము ధరించినది. కాబట్టి నీవు ఆమెను అంగీకరించడానికి భయపడాల్సిన అవసరము లేదు అన్నటువంటి విషయాన్ని యోసేపుతో ఆ దేవుడు పలుకుతూ ఉన్నాడు. అలానే యోసేపు కూడా ఒక నీతిమంతుడు కూడా
నీతిమంతుడగుడచే మరియమ్మను అవమానింపక ఇష్టము లేక, బహిరంగముగా అవమానింప ఇష్టము లేక ఏం చేయాలనుకుంటున్నాడు? రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని ఆలోచనలు తెలుసు, దేవుడు ఏం చేయబోతున్నాడో కూడా తెలుసు. అందుకని దేవుని యొక్క ఆలోచనను యేసేపు మైండ్లో పెట్టాడు ప్రియదేవుని బిడ్డలారా. అందుకని మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు మనకి అర్థం కావు. అర్థము కాకున్నప్పుడు వెంటనే మనము దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రార్థనలో బలపడడం ద్వారా దేవుని ఆలోచనలు మనము తెలుసుకోగలము. ఆ కష్టాలు, బాధలు ఎందుకు వస్తున్నాయో మనము తెలుసుకోగలము. తొందరపడి దయచేసి ఎప్పుడు కూడా మనము ఇతరుల విషయాల్లో విమర్శించకండి. వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపడుతూ ఉంటాం. సహజంగా మనలో ఉన్నటువంటి బలహీనత, ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ బలహీనత. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంఘటనలు మన యొక్క జీవితంలో అర్థం కావు. అర్థం కానప్పుడు మనం దేవుని మీద ఆధారపడి తెలుసుకోవాలి. అయితే దేవుడు వాటి ద్వారా గొప్ప మేలు కూడా చేస్తాడు. చిన్న చిన్న కష్టాలు, శ్రమలు ద్వారా దేవుడు అద్భుత కార్యాలు కూడా చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అది ఈనాటి యొక్క సువిశేష పట్టణం కూడా ఒక గొప్ప ఉదాహరణ ప్రియ దేవుని బిడ్డలారా. యేసేపుకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి మరియ తల్లిని తన భార్యగా అంగీకరించాడు. ఆమె గర్భవతి అయి ఉన్నప్పటికీ కూడా అంగీకరించాడంటే నిజంగా యేసేపు ఎంత నీతిమంతుడు, ఎంత దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడో మనం గుర్తు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనకి కొన్ని విషయాలు అర్థం కాకపోయినా మనము యేసేపు వలె దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము కలిగి జీవించినప్పుడు దేవుడు ఆ యొక్క కష్టాల ద్వారా, బాధల ద్వారా గొప్ప మేలులు చేస్తాడు. రెండవది, యోసేపు గారి విధేయతను మనం గుర్తు చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దూత కలలో కనిపించి ఇదిగో ఈ విధంగా జరగబోతున్నది కాబట్టి నీవు మరియను అంగీకరించు అన్నప్పుడు అద్భుతమైన విధేయతను చూపించాడు. అద్భుతంగా తన యొక్క మౌనముగా ఉన్నాడు, ఏమీ కొనగలేదు, ఎవరితో కూడా చెప్పలేదు. ఈ కళను ఎవరితో ప్రస్తావించినట్లు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో లేదు. మౌనముగా తన యొక్క విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శించాడు. అందుకని ఈరోజు గొప్పగా మనందరం కూడా జోజప్ప గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం, ఆయన ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన యొక్క విశ్వాసం కూడా కేవలం ప్రార్థనలోనే కాకుండా ప్రతిరోజు తీసుకునే నిర్ణయాలలో కనిపించాలి. యేసేపు నిర్ణయం తీసుకున్నాడు, కారణం ప్రభు పట్ల విశ్వాసము, విధేయత ఉంది కాబట్టి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎటువంటి నిర్ణయం? మరియ తల్లిని భారీగా అంగీకరించుదామని నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడు ఆయన యొక్క జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలానే దేవుని చిత్తాన్ని అంగీకరించి విధేయుడిగా జీవించాడు. ఈ రోజుకి కూడా ఒక నీతిమంతుడిగా, విధేయుడిగా మనము ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం, పునీత జోజప్ప గారిని. కాబట్టి అటువంటి విధేయత, అటువంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి. ఇది మనము ఈ యొక్క సువిశేష పట్టణం నుండి, యేసేపు నుండి నేర్చుకోవాల్సిన విషయం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మూడవది, ఆఖరి పాయింట్, మన బాధల్లో మనము ఒంటరి వారము కాదు. మరొకసారి సువిశేషంలో కూడా ఎదుగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలని పిలిచెదరు. మనము ఎప్పుడు కూడా ఒంటరి వారము కాదు. ప్రభు ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు. మన కష్టాల్లో ఉంటాడు, సంతోషంలో ఉంటాడు, బాధల్లో ఉంటాడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు, వ్యక్తిగత సమస్యల్లో ఉంటాడు, అన్ని విషయాలలో మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి భరోసాను ఈనాటి సువిశేష పట్టణం మనకి ఇస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా యేసేపు చూపించినటువంటి ఆ యొక్క విశ్వాసము, విధేయత
ఏ విధంగా ఆయన యొక్క సన్నిధికి చేరేలా చేసిందో యేసేపు గారిని మనము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో యేసేపు చూపించినటువంటి విశ్వాసము, ఆ విధేయత, వినయము మన జీవితంలో కూడా చూపించినట్లయితే ఖచ్చితంగా మనము కూడా, మనతో ప్రభు ఉంటాడు, మనం ప్రభుతో ఏదో ఒక రోజు చేరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనందరికీ కూడా దయచేయమని, క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ ఉన్న మనందరి యొక్క హృదయాలను పరిశుద్ధపరిచి ఆ ప్రభువును మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించడానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున